మోంతా తుఫాన్ భారీ వర్షాలపై అప్రమత్తమైంది సర్కార్. మంత్రులు తుమ్మల, పొంగులేటి, కోమటిరెడ్డి వారి శాఖల అధికారులను అలర్ట్ చేశారు. వర్షాల నుంచి రైతులు తమ పంటలను కాపాడుకోవాలని సూచించారు. తొందరపడి పంటలను అమ్ముకోవద్దని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మరోవైపు భారీ వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడారు. ఇక ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనానికి ఆటంకం లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు మంత్రి పొంగులేటి. భారీ వర్షాలతో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని జిల్లాలకు భారీ వర్ష సూచన ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ఆర్ఎండ్బి అధికారులంతా ఫీల్డ్లోనే ఉండాలని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అత్యవసరం అయితే తప్ప సెలవులపై వెళ్లొద్దని సూచించారు. కాజ్వేలు, కల్వర్టుల దగ్గర ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఆర్ఎండ్బి ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్ సెంటర్ అన్ని జిల్లాలతో అనుసంధానం చేసుకోవాలని అన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మోంతా తుఫాను భారీ వర్షాలపై అప్రమత్తమైంది సర్కార్. మంత్రులు తుమ్మల, పొంగులేటి, కోమటిరెడ్డి వారి శాఖల అధికారులను అలర్ట్ చేశారు. వర్షాల నుంచి రైతులు తమ పంటలను కాపాడుకోవాలని సూచించారు. తొందరపడి పంటలను అమ్ముకోవద్దని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మరోవైపు భారీ వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడారు. ఇక ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనానికి ఆటంకం లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు మంత్రి పొంగులేటి. భారీ వర్షాలతో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని జిల్లాలకు భారీ వర్ష సూచన ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ఆర్ఎండ్బి అధికారులంతా ఫీల్డ్లోనే ఉండాలన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అత్యవసరం అయితే తప్ప సెలవులపై వెళ్లొద్దని సూచించారు. కాజ్వేలు, కల్వర్టుల దగ్గర ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఆర్ఎండ్బి ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్ సెంటర్ అన్ని జిల్లాలతో అనుసంధానం చేసుకోవాలని అన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.